జనగణనలో భాగంగా ప్రజలు స్వయంగా ఆన్లైన్లో డేటా నమోదు చేసుకునే అవకాశం ఉందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. జనగణన మొదటి విడత ప్రక్రియలో భాగంగా మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభమవుతుందన్నారు. 15 రోజుల ముందు నుంచే ప్రజలు ఆన్లైన్లో తమ ఇంటికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. దేశంలో మొదటిసారి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న జనగణనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం చేశారు. జనగణనపై సచివాలయంలో కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జనగణన ప్రక్రియ ముందస్తుగా చేపట్టాల్సిన ప్రక్రియలను సీఎస్ రామకృష్ణారావు, జనగణన డైరెక్టర్ భారతి ఉన్నతాధికారులు వివరించారు. మొబైల్ యాప్ ద్వారా చేపట్టబోయే జనాభా గణన చరిత్రాత్మకని మైలురాయిగా నిలిచిపోనుందని సీఎస్ తెలిపారు. ఖచ్చితత్వం, పారదర్శకతతో రియల్ టైం డేటా నమోదు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులకు సాంకేతిక పరిజ్ఞానం, జనగణన ప్రక్రియపై ఉన్నత స్థాయి శిక్షణ అవసరమని స్పష్టం చేశారు. జనగణనలో దశలు, ప్రక్రియలు, ఎన్యూమరేటర్లకు బ్లాక్ల కేటాయింపులు, అవసరమైన సామాగ్రి, అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలను తెలంగాణ జనాభా గణన డైరెక్టర్ భారతి హోలీకేరి కలెక్టర్లకు వివరించారు.